నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను లిఖిత. మన తెలుగు బిడ్డ బనోత్ చంద్రకళ ఐఏఎస్ యూపీలోని బులంద్ షహర్ని పాలించింది. ఆలోచన గొప్పదైనప్పుడు, ఆశయం ఉన్నతమైనప్పుడు, లక్ష్యం ఎలాంటిదైనప్పుడు కీర్తి కిరీటం అవుతుంది. బనోత్ చంద్రకళ ఐఏఎస్ కరీంనగర్ జిల్లాలో పుట్టింది. ఉత్తరప్రదేశ్లో అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతోంది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి మగవాళ్లు కూడా భయపడతారు. అలాంటిది చంద్రకళ 10 ఏళ్ళు అక్కడ నెగ్గుకు వచ్చింది. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలోనూ నిజాయితీ కలిగిన మంచి చురుకైన అధికారిగా గుర్తింపు తెచ్చుకుంది. యోగి ఆదిత్యనాథ్ హయంలోనూ అదే గౌరవాన్ని అందుకుంది. ఐఏఎస్ కావడానికి చంద్రకళ పుట్టిల్లు వడ్డించిన విస్తరేమీ కాదు. ఒక్కొక్కటిగా సమకూర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చిందామె. ఒక్కొక్క మెట్టును ఆదిరోహిస్తూ విజయాన్ని తన దగ్గరకు తెచ్చుకుంది. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డి మండలం గర్జనపల్లి గ్రామం ఆమెది. పెద్దగా సౌకర్యాలేవి లేని లంబాడ తండా అది. తండ్రి కిషన్ రామగుండం ఎరువుల కంపెనీలో ఫార్మర్. మొత్తం 4 పిల్లలు. అన్న రఘువీర్, తమ్ముడు మహావీర్, చెల్లెలు మీడా. చంద్రకళ తల్లి లక్ష్మికి పిల్లల్ని పెద్ద చదువులు చదివించాలనే కల ఉండేది. పాఠశాల విద్యను రామగుండంలోనే అభ్యసించిన ఆమె డిగ్రీ పీజీలను హైదరాబాద్లో పూర్తి చేశారు. కానీ కోటి ఉమెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తుండగానే పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో MA పట్టా అందుకుంది. ఆమె భర్త ఏ రాములు శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్లో డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. గ్రూప్ 1 సర్వీసెస్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ప్రతి అడుగును ఒక ఛాలెంజ్గానే వేసింది. ఒక సవాల్ని ఎదుర్కొంటున్నట్లు ప్రిపేర్ అయింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో SSC ST కేటగిరీలో టాపర్గా నిలిచింది. అలాగే సివిల్ సర్వీసెస్లో 2008లో 409వ ర్యాంకును సాధించింది. ఉత్తరప్రదేశ్లో క్వాడర్లో IAS ఆఫీసర్గా నియామకం అయ్యారు. ఈ సంతోషం తల్లి లక్ష్మికి మాత్రమే కాదు, చుట్టుపక్కల అనేక లంబాడ తండాల జనం కలెక్టర్ అయింది తమింటి బిడ్డే అన్నంతగా సంతోషించారు. ఉత్తరప్రదేశ్లో మధుర, బులందర్ షహర్, బిజౌర్ జిల్లాలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో పనిచేసింది. కలెక్టర్గా బాధ్యతల నిర్వహణలో రాజీ పడని అధికారిగా హార్డ్ వర్కర్ అనే గుర్తింపు తెచ్చుకుంది. ప్రయాణానికి గమ్యం ఉండాలి, జీవితానికి లక్ష్యం ఉండాలి. గమ్యం లేని ప్రయాణానికి, లక్ష్యం లేని జీవితానికి అర్థం ఉండదు. అందుకు చంద్రకళ ప్రత్యక్ష ఉదాహరణ. పిల్లల్ని పెద్ద హోదాలో చూడాలనే తపన తప్ప ఏమీ చదివించాలో తెలియని అమాయకత్వం లక్ష్మిది. మార్గదర్శనం చేసేవాళ్లు లేకపోవడంతో కొంతకాలం తడబాట్లతో సాగింది చంద్రకళ పయనం. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే లక్ష్యం అంటూ స్థిరంగా ఏర్పరచుకోక ముందు కూడా ప్రయాణం ఆపలేదామె. తనకు ఇష్టమైన కోర్సులో కొనసాగింది. మెదడులో ఒకసారి కెరియర్ అనే బీజం పడిన తర్వాత ఇక వెనక్కి చూసుకోలేదు. అందరిలో ఒకరిగా కాదు, 10 మందిలో గౌరవం అందుకునే బాధ్యతాయుతమైన హోదాలో జీవించాలనే కోరిక ఆమె బుర్రలో పడిన తర్వాత ఆమెకు ఏది కష్టంగా అనిపించలేదు. గర్భిణీగా బిడ్డను మోసినప్పుడు కానీ, బిడ్డకు తల్లి అయిన తర్వాత కానీ ఆమె ప్రిపరేషన్లో విరామం తీసుకోలేదు. సాధారణ పాలనాధికారులు బాధ్యతలతో పాటు ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాల్లో స్వచ్ఛ భారత్ను ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తుంది. ఢిల్లీ నగరం దాటి ఉత్తరప్రదేశ్లో అడుగు పెట్టగానే సరిహద్దు దాటామనే సంగతి సామాన్య మానవుడికి కూడా అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి విధుల్లో రాజ్యమేలే చెత్త స్వాగతం పలుకుతుంది. అలాంటి రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కోసం రోజుకు 20 గంటలైనా పని చేయాల్సి ఉంటుంది. అందుకే చంద్రకళ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంను వాడవాడలా అమలు చేయించాలని కంకణం కట్టుకుంది. ఇంతలో ప్రధాని అధికార కార్యాలయం ఆమె సేవలను కోరుకుంది. చంద్రకళను డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటైజేషన్ డిపార్ట్మెంట్కు డెప్యూటీ సెక్రటరీగా నియమించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమెను డెప్యుటేషన్ మీద బదిలీ చేసింది. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణం కోసం శ్రమించే చంద్రకళ ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన వరంగా భావించింది. చంద్రకళకు ఇష్టమైన ఆట బ్యాడ్మింటన్, పుస్తకాలు చదవడం, చారిత్రక ప్రదేశాలు చూడటం, వంట చేయడం, యోగా సాధన ఆమె హాబీలు. ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండే చంద్రకళకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అలాగే కొద్దిపాటి విమర్శలు కూడా. సోషల్ మీడియాను పరిపాలన సౌలభ్యం కోసం కంటే ప్రచారానికి ఎక్కువగా వినియోగిస్తుందనే అపవాద వచ్చి పడింది. ఆమెలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ ఎక్కువే. ఆ లక్ష్యాలనే ఒక్క మాటలో ఆమె అహంకారి అనేసే వాళ్ళు అన్నారు.
వృత్తిపరమైన విధుల నిర్వహణలో రాజీ పడనంత వరకు ఎవరికి తలనొంగాల్సిన పని లేదని ఆమె ఫిలాసఫీ. ఒకసారి బులందర్ షహర్ జిల్లాలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తోంది చంద్రకళ. అహ్మద్పూర్లో కొత్తగా వేసిన రోడ్డు, మురుగు కాలువల నిర్మాణం నాసికరంగా ఉంది. కొన్ని టైల్స్ పగిలిపోయి ఉన్నాయి, కొన్నైతే ఆనవాళ్లకు కూడా లేవు. ఆ రోడ్డును చూసి ఆమె ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అంతేకాదు, మీకిది అవమానంగా లేదా? ఇది ప్రజల డబ్బు. ఈ నష్టాన్ని మీ జీతాల నుంచి కట్టిస్తారా? మీరు రాత్రి వేసిన రోడ్డు ఉదయానికి పగిలిపోతాయి అంటూ మున్సిపల్ అధికారులని, కార్పొరేటర్లను గట్టిగా మందలించింది. ఆ వీడియో వైరల్ అయింది. పై ఫోటో ఆ వీడియోలోదే. ఆమె ఆగ్రహం అధికారులకు, రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు కష్టంగా అనిపించింది. సామాన్య ప్రజలు మాత్రం ఇలాంటి అధికారులే అంటే దేశం ఎప్పుడో అభివృద్ధి చెందేది. అప్పుడప్పుడు ఆయన ఇలాంటి వాళ్ళు వస్తుంటే గ్రామాలు, పట్టణాలు బాగుపడతాయి అనుకున్నారు. రోడ్ల తనిఖీ తర్వాత ఆమె ఆ రోజు సికింద్రాబాద్లో 36 గంటల పరిశుభ్రత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. 7 బృందాలు, ఒక్కో బృందంలో 60 మంది పాల్గొన్న పరిశుభ్రత ప్రోగ్రాంలో 36 గంటల్లో జిల్లాలోని ప్రధాన కుండలన్నీ శుభ్రమయ్యాయి. సమర్థత, క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచిన తెలంగాణ బిడ్డ ఐఏఎస్ అధికారి బి చంద్రకళకు అరుదైన గౌరవం దక్కింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా మెజిస్ట్రేట్గా వ్యవహరిస్తున్న ఈమెకు ప్రధాని మోదీ డ్రీమ్ టీంలో చోటు దక్కింది. నిజాయితీ గల ఆఫీసర్ ఉన్న పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ ఆఫీసర్కు ప్రధాని మోదీ అరుదైన గుర్తింపు ఇచ్చారు. చంద్రకళను మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్గా నియమించారు. కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలో ఆమెకు ఉప కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. బులందర్ షహర్, బిజ్నూర్, మీరట్ నగరాల్లో క్లీన్ ఇండియా కార్యక్రమం అమలు కోసం ఆమె బాగా ప్రచారం చేసి విజయం సాధించింది.